హలో! హాయ్! అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఇప్పుడైతే మేము గుడికెళ్తున్నాము. అందుకని చెప్పేసి పొద్దున్నే లేచి అందరూ ఫ్రెష్ అయిపోయామనమాట. పొద్దునంటే పొద్దున్నే లెగలేదులెండి. టైం అప్పుడు 8:30 అవుతున్నట్టుందనమాట. నైట్ పడుకోవడం చాలా లేట్ అయిపోయింది కదా! సో, పొద్దున్న కొంచెం లేట్‌గా లేచాము మేము. ఇంకా పొద్దున్నయితే పిల్లలిద్దరి స్నానం అయిపోయింది. మా ఆయనది కూడా అయిపోయింది. నాది కూడా అయిపోయిందనమాట. ఇంక జడ ఒకటి వేసుకోవాలి అంతే నేను. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంక మేము గుడికెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఆ రోజు వ్లాగ్ తీస్తున్నప్పుడైతే జూలై 31 అండి. అంటే మా బిందు పుట్టినరోజనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తన పుట్టినరోజు అప్పుడు మేము గుళ్ళకెళ్తున్నాం కదా! సో, అందుకని చెప్పి నాకు చాలా స్పెషల్‌గా, హ్యాపీగా అనిపించింది ఆ రోజు నాకైతే. ఇంకా మా బిందుకి, మా జశ్వికి ఇద్దరికీ మ్యాచింగ్ గౌన్‌లయితే ఏసాం ఇద్దరికీ మేము. అసలు ఈ గౌన్ చూసినప్పుడు నాకు అంతగా నచ్చలేదనమాట. ఓకేగా ఉంది. నేను ఇంకొక బ్లూ కలర్ గౌన్ చూసాను. అది నచ్చింది నాకు. కానీ మా ఆయన ఏమన్నారంటే, "ఈ గౌనే చాలా బావుంటది దేవి తీసుకో" అని చెప్పారనమాట పిల్లలిద్దరికి అని చెప్పి. ఇంక తీసుకున్నాము. కాపోతే ఆ గౌన్ కన్నా ఈ గౌనే చాలా బావుందండి వేస్తే పిల్లలిద్దరికీ. మేమైతే గుడి దగ్గరే రూమ్ తీసుకున్నాము. ఇలాగ కొంచెం రూమ్ అంటే ఒక 5 మినిట్స్ అంటే అనమాట మా రూమ్‌కి, మా గుడికి దగ్గరగా రూమ్ తీసుకున్నాము. కొంచెం దూరమే పిల్లలతో కష్టమైపోద్దిగా మాకు వెళ్ళడానికి అని చెప్పేసి దగ్గరగానే రూమ్ తీసుకున్నాం మేము. టిఫిన్ అయితే అప్పటికి ఇంకెవరు చేయలేదనమాట. సో, గుడి కూడా దగ్గరే కదా! ఫస్ట్ గుడికెళ్ళొచ్చేద్దాము. దాని తర్వాత టిఫిన్ చేద్దామని జెప్పేసి, ఇంక గుడికైతే స్టార్ట్ అయిపోయాం మేము. గుడికి వెళ్తున్నప్పుడే దారి మధ్యలో అయితే షాప్స్ అన్నీ ఉన్నాయనమాట. ఇంక అక్కడే గోమాతలు కూడా ఉన్నాయి. మా జశ్వి, మా బిందు తెగ ఆడుకున్నారనమాట దాంతోని. ఇంక సర్లే ఇప్పుడు కాదులే గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఆడుకుందాం అని జెప్పేసి ఇంక ఇద్దరినైతే మేము గుడిలోకి తీసుకెళ్ళిపోయాము. ఇంకా మా వోళ్ళైతే గోమాతకి దండం పెట్టుకో అంటే తెగ దండం పెట్టేసుకున్నారనమాట. మా జశ్వత్ కొంచెం భయపడుతుంది వెళ్ళాలా వద్దని జెప్పేసి. కానీ మా బిందుకైతే భయమేమి లేదనమాట. తను బానే ముందుకెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ కొండల పైన ఎలా ఉన్నాయంటే బొమ్మలు చాలా అంటే చాలా బాగున్నాయనమాట. దాంట్లో నుండి వాటర్ వస్తదేమో! అప్పుడైతే వాటర్ ఏం రావట్లేదు. మేము అంతే దర్శనం అంతా అయిపోయిన తర్వాత చూస్తే అక్కడ వాటర్ పైప్ లాంటివి ఉన్నాయన్నమాట. అంటే పైపులు పెడితేనే వాటర్ ఏమైనా వస్తదేమో గానీ, మేము వెళ్ళినప్పుడైతే అసలు ఏమీ లేవు. మేము దర్శనం అంతా అయిపోయింది వస్తున్నప్పుడైతే వాటర్ పెడుతున్నారు దాంట్లోని. అంటే వాటర్ ఒకేలా వస్తదేమో పైనుంచి కొండల పైనుంచి వాటర్ ఏమైనా వస్తదేమో! ఇంకా వెళ్ళకముందే మా వోళ్ళకైతే ఇంకా దాహమేస్తుందనమాట. చాలా ఎండగా ఉంది. కనిపించట్లేదు గానీ ఎండైతే మామూలుగా లేదనమాట. ఒక సోడా తీసుకున్నాను నేను. ఇంకా మేమైతే లోపలికెళ్ళాము. దర్శనం అంతా అయిపోయిందనమాట. పర్లేదు బానే ఖాళీగా ఉంది గుడైతే. అంత రష్‌గా లేదనమాట. సో, లోపల ప్రసాదం పెట్టారు. ప్రసాదం తినేసిన తర్వాత ఇంక బయటకైతే వస్తాము. వచ్చేసిన తర్వాత మా బిందు ఇక్కడ సోడా తాగుతుందనమాట. నేను గుళ్ళకొస్తాను గానీ, ఆ గుడుల నేమేంటో, ఆ ఊరి నేమేంటో అసలు గుర్తుండదనమాట. మర్చిపోతూ ఉంటాను నేను. వెళ్తున్నప్పుడు బానే గుర్తుంటుంది గానీ, ఇలాగంతా ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికొచ్చి వీడియోకి వాయిస్ ఇద్దామనే టయానికైతే గుడుల నేమ్ గుర్తుండవు నాకు. ఇంకోటొచ్చేసి ఆ ఊరుల నేమ్ కూడా గుర్తుండవనమాట. చాలా ఊర్లు తిరుగుతాం గానీ, ఊరుల నేమ్ ఏం గుర్తుండవు నాకు. ఇంకా దర్శనం అంతా అయిపోయింది కదా! బయటకొచ్చేసాం కదా! సో, సోడా కూడా తాగేసిన తర్వాత ఇంక మా బిందు, మా జశ్వి అయితే గడ్డి పెడతా అని చెప్పారనమాట. సో, అందుకని చెప్పేసి ఇక్కడ గడ్డి తీసుకున్నాము. ఇది జస్ట్ ₹20 అనమాట. మా జశ్వి అయితే భయపడిపోతుంది పెట్టడానికి. మా బిందు అయితే బాగానే ధైర్యంగా తీసుకెళ్ళి పెడుతుందనమాట. ఒక పక్కన మా వోళ్ళైతే కేకలనమాట. ఎందుకంటే అప్పటికే ఇంకా టిఫిన్ ఏమో చేయలే కదా! సో, టిఫిన్ కోసం కేకలేస్తున్నారు. వీళ్ళేమో ఇద్దరు తీరిగ్గా రండి అంటే రావట్లేదనమాట. అలాగే ఒక 10 మినిట్స్ వరకు అక్కడే కూర్చోపోయారు వీళ్ళిద్దరు కలిసి. జశ్వి, బిందు ఇద్దరు కలిసి. ఇంకా గుడి నుంచి బయటకొస్తున్న తర్వాత మా ఆయనైతే ఎండగా ఉందని చెప్పేసి కోకోనట్ వాటర్ ఇస్తున్నారనమాట. నేను, మా ఆయన, జశ్వి. నాది కూడా మా జశ్వి తాగేసింది. ఈ మధ్యన ఏంటో మేడం గారు కోకోనట్ వాటర్ తాగుతున్నారనమాట. అంతకుముందు తాగేవారు కాదు. ఇప్పుడు తాగుతుంది. కొబ్బరికాయ కొట్టిద్దామని జెప్పి కొబ్బరికాయ ఇస్తే దాంట్లో అసల గుజ్జే లేదనమాట. ఏమీ లేదు దాంట్లో మొత్తం ఎండిపోయిందనమాట. ఇంక అదయిపోయిన తర్వాతయితే మా ఆయన టిఫిన్ చేద్దామని జెప్పి రమ్మని జెప్పాడు. ఇంక అక్కడే స్వీట్ షాప్ అయితే ఉందనమాట. శ్రీకాళహస్తిలో కోవా చాలా ఫేమస్ అంట. మా ఆయన చెప్పారు నాతోని. టేస్ట్ కూడా కొంచెం చూసా నేను. చాలా బావుంది. అప్పుడు వేడి వేడిగా ఉంది కదా! టేస్ట్ చాలా బావుందనమాట. పావు కిలో రూ. 100 అనుకుంటా. అలాగా మా ఆయనైతే 4 బాక్సులు తీసుకున్నారు. ఇంట్లో తినడానికి బావుంటదిగా అని జెప్పేసి. ఇంకా కోవా తీసుకున్న తర్వాత నేను, మా ఆయన టిఫిన్‌కెళ్ళిపోయాము. మాకన్నా ముందే మా వోళ్ళు టిఫిన్ చేస్తున్నారనమాట. ఇంక మేమైతే ఇక్కడికొస్తాము. జశ్వి అయితే వాళ్ళతో పాటు టిఫిన్ చేస్తుంది మా వోళ్ళతో పాటు. నేను ఇక్కడ దోస ఆర్డర్ పెట్టుకున్నాననమాట. దోస అంతగా నచ్చలేదు నాకు. మనం మారుతుండే కొద్దీ మన ఈ వంటలు కూడా టేస్ట్ మారుతూ ఉంటదంటే ఇదే అనుకుంటా. కొన్ని దగ్గర టిఫిన్‌లు బావుంటున్నాయి. కొన్ని దగ్గర అసలు టిఫిన్ బావుంటలేదనమాట. స్టార్టింగ్‌లో అయితే మేము నేను లాస్ట్ వ్లాగ్ పెట్టా కదా! లాస్ట్ వ్లాగ్ కాదు తిరుపతి వెళ్ళినప్పుడు వ్లాగ్ పెట్టా కదా! అక్కడైతే అసలు టిఫిన్ ఎంత దారుణంగా ఉందంటే అక్కడ వడ తప్ప వడ ఇంకోటొచ్చేసి మురుముర ఉప్మా తప్ప ఇంకేమీ బాలేదు. దోస అయితే పుల్లగుందనమాట. ఇక్కడైతే దోస పర్లేదు ఓకే ఉంది గానీ మరీ అంత బాగోలేదనమాట టిఫిన్ అయితే. ఇంక నేను వేసుకున్న స్టార్టింగ్‌లో బ్లూ డ్రెస్ అయితే వెనకాల తాడులు ఊడిపోయినాయనమాట.
ఇక్కడ వచ్చేటప్పుడు నేనేం చేశానంటే టైం ఎక్కువ లేదు కదా! సో, డ్రెస్సులు అప్పటికప్పుడు తెచ్చుకున్నాం మేము. నేను, మా ఆయన ఇద్దరు కలిసి వెళ్ళి సైజ్ చేద్దామనుకుంటే లేట్ అయిపోతుందనమాట. ఒక పక్కన ఇంటికి అందరూ వస్తారు వెళ్ళిపోవాలని చెప్పి హడావిడి అయిపోతుంది. అందుకని చెప్పి నేను వెనకాల తాళ్ళు ఉంటాయి కదా మనకి. సో, తాళ్ళు కట్టుకుంటే సరిపోతుందిలే. ఇప్పుడు వేసుకున్నప్పుడు లేసేసుకుందాం తాళ్ళు కట్టిన డ్రెస్సులు తాళ్ళు వెనకాల కట్టేసుకొని డ్రెస్ వేసుకుందాము. వచ్చిన తర్వాత డ్రెస్‌లో సైజ్‌కి ఇద్దామని చెప్పి అనుకున్నాను నేను. ఆ తాడులేంటో వేసుకున్న వేసుకున్నాను, గుడికి వెళ్ళాను అంతే అనమాట. ఇంటికొచ్చిన తర్వాత తాడులు లూజ్ అయిపోయిందని చెప్పి ఇలా కడదాం చూసే టైంకి ఒక తాడు చేతికొస్తుందనమాట. ఒక తాడు ఇంక డ్రెస్‌కుంది. ఇంక చిరాకుగా ఉందని చెప్పి ఆ డ్రెస్ ఇప్పేసి ఇక్కడ వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నాను నేను. ఇక్కడ బిందువేమో వాళ్ళ నాన్న ఫోన్ అడిగి నేను వీడియోలు తీస్తా అని చెప్తుందనమాట. ఎందుకంటే అంతకుముందు వీడియోలు తీశాననమాట నా ఫోన్‌తో నేను. నన్ను తీయి అని చెప్పి మళ్ళీ చెప్పింది వీడియోలు. తీశాను బిందు చాలా అని చెప్పాను నేను. అందుకని చెప్పేసి వాళ్ళ నాన్న ఫోన్ తెచ్చుకొని వాళ్ళ నాన్న ఫోన్‌లో వీడియో తీస్తుందనమాట. ఆ బ్లూ కలర్ డ్రెస్సే కాదు. ఇప్పుడు వైట్ కలర్ డ్రెస్ ఏద్దాం అని చెప్పి వైట్ కలర్ డ్రెస్ తీశాను నేను. దానికి కూడా ఒక తాడే ఉందనమాట. ఇంకో తాడు లేదు. అంటే అప్పుడు షాపింగ్ చేసినప్పుడు మీరు సరింగా చూడలేదనమాట. ఓపెన్ చేసి చూపించింది ఓకే అనుకుని వచ్చాం గానీ, తీసుకొచ్చేసాం గానీ ఇంటికి. అసలు ఎలా ఉంది ఏంటని చెప్పి సరింగా ఏం కూడా చూడలేదు మేము. ఇంకా ఇక్కడైతే మేము కాణిపాకంకొచ్చామనమాట. కాణిపాకం టెంపుల్‌కొచ్చాము. ఈ టెంపుల్ నేమ్ బానే గుర్తుంది నాకు. ఇంకో టెంపుల్ నేమ్ గుర్తుంది. మిగతా టెంపుల్ నేమ్ అంతగా గుర్తులేవనమాట నాకు. సో, కాణిపాకంకొచ్చాం కదా ఇక్కడ మేము. ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుందనమాట. అసలు వాటర్ చూస్తుంటే ఎంత క్లీన్‌గా ఉందో. మరి దీంట్లో ఏమైనా కలర్ కలుపుతారో ఏంటో అంటే వైట్‌గా రావడానికైనా పౌడర్ లాంటిది ఏమైనా చల్లుతారో ఏంటో తెలీదు గానీ నాకు. వాటర్ అయితే నిజంగా చాలా అంటే చాలా క్లీన్‌గా ఉందనమాట. కానీ ఇక్కడే మా జస్ట్‌వి ఒకటి జరిగింది. ఏంటంటే అందరం నడుస్తున్నాం కదా! సో, చెప్పులు మేమెప్పుడు గుడికెళ్ళినా సరే చెప్పులు ఇలా వ్యాన్‌లో పెట్టేసి వెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ గుడికి చెప్పులు ఏసుకెళ్ళడానికి అని చెప్పేసి చెప్పులైతే వ్యాన్‌లో పెట్టి వెళ్ళిపోతున్నాం మేము. ఆ రోజు కూడా అలాగే చెప్పులు వ్యాన్‌లో పెట్టేసాము. వెళ్తున్నాము. జస్ట్‌వి నేను పట్టుకున్నాననమాట. చేయి పట్టుకున్నాను. మా ఆయనైతే మా చిన్నోడిని పట్టుకొని ముందుకైతే వెళ్ళిపోయారు ఈయన. జస్ట్‌విని చేయి పట్టుకొని వస్తున్నాం కదా! జస్ట్‌వి అయితే కిందకి తన కాలు చూసుకుంటుందనమాట. ఇలాగా అంటే కాలు చూసుకొని కాలు దులుపుకుంటుందనమాట. నేనేమనుకున్నానంటే కాలుతో అంటే కింద రాళ్ళుంటాయి కదా! రాళ్ళతో ఏమైనా ఆడుతుందని చెప్పేసి అప్పటికి జెసి పాపం అంటుంది అమ్మ, అమ్మ అని కాలు చూపిస్తుందనమాట. నేనేమనుకుంటే రాళ్ళతో ఆడుతుందేమో అనుకున్నాను. రాళ్ళేం గుచ్చుకుందేమో, లేదంటే రాళ్ళతో ఏమైనా ఆడుతుందేమో అని చెప్పేసి నేను ఫస్ట్ కాలు నార్మల్‌గా దులిపేసి తీసుకెళ్తున్నాననమాట. తీసుకెళ్ళి కొంచెం ఒక 2, 3 అడుగులు ఎయగానే జస్ట్‌వి కాలు నుంచి పటా రక్తం ఫుల్ రక్తం వచ్చిందనమాట. నాకు చాలా భయమేసింది. ఏమైంది ఏమని చూస్తే కాలికి చిన్న గాజు పెంకు ఉందనమాట. అప్పుడు అనిపించింది నాకు ముందుగా చూసుంటే బాగుంది అని చెప్పేసి. ఆ రోజు నేనేమనుకున్నానంటే, మా జస్వి అయితే ఎక్కువ రాళ్ళతో ఆడుతుంటదనమాట. తనకి కింద ఆడడం చాలా ఇష్టం. ఇసుకతోని, రాళ్ళతోని ఆడుకుంటూ ఉంటదనమాట. ఎన్ని సార్లు తిడతాను నేను. అయినా సరే తను మారదు. ఆ రోజు కూడా అలాగే అనుకున్నాను నేను. కాలుకేమో రాళ్ళేం గుచ్చుకుందో, లేదంటే కాళ్ళ పక్కన రాళ్ళుందో, ఆ రాళ్ళతో ఏమైనా ఆడుతుందేమో అనుకున్నాను గానీ, కాలుకి గుచ్చుకుంది అని చెప్పేసి ఏం అనుకోలే రోజు నేను. చాలా అంటే చాలా బాధేసింది ఆ రోజు నాకు. మేము చెప్పులు లేకుండా నడుస్తున్నాం కదా! అక్కడ ఎంత వేడిగా ఉందంటే, కాళ్ళైతే కాలిపోతున్నాయనమాట మాకు. అంత వేడిగా ఉంది. కింద ఎంత వేడిగా ఉంది మాటలో చెప్పలేము మేము. బొబ్బర్లు వస్తాయంటారు చూడండి, అలా అయిపోయిందనమాట కాలైతే నాకు. చాలా అంటే చాలా వేడిగా ఉంది. చెప్పులు లేకుండా నడాలి కదా మళ్ళీ. కొంచెం సేపు పరిగెట్టడం, కొంచెంసేపు ఎక్కడ నీడ లాగడం, మళ్ళీ పరిగెట్టడం, మళ్ళీ నీడ లాగడం ఇదే పని అయిపోయింది నాకైతే. మేము గుడి లోపలికెళ్దామని చెప్పి టికెట్లు తీసుకోవడానికని చెప్పి వెళ్తున్నామనమాట. అక్కడ ఒక ముసలాయన కూర్చున్నారు. పాలకి డబ్బులు లేవు. నాకు అర్థం కాలేదు. ఆయన పక్కన బుట్ట ఉంది. బుట్ట గమనించలేదు నేను. ఈలోపు మా ఆయన నన్ను పిలిచి సైగ చేశారనమాట. అక్కడ వీడియో తీసుకోదేవి అని చెప్పి. నాకు అర్థం కాలేదు. ఏంటి వీడియో తీసుకోమన్నావు ఏంటి అంటే, అక్కడ చూడు దేవి బుట్టలో పాము అని చెప్పారనమాట. నిజంగా ఉందంటే నిజంగా ఉంది. కావాలంటే ఓపెన్ చేయమంటాను నేనని చెప్పి ఆయనతో బుట్ట ఓపెన్ చేయించారనమాట. నిజంగా స్నేక్ ఉంది. ఇంకా మా ఆయనైతే వెంటనే జేబులో నుంచి రూ. 10 తీశారనమాట. ఈ డబ్బులు తీసుకెళ్ళి వేయడానికి అని చెప్పాడనమాట. నాకు భయమేసింది చాలా. అందుకని చెప్పి నేను వేయను కావాలంటే నువ్వు వేసేయి అని చెప్పాననమాట. ఇంకా మా ఆయన డబ్బులు తీసుకొచ్చి అక్కడైతే పెట్టాడు మా ఆయన. ఇంకా పాము పడుకుందో లేదంటే మరి సైలెంట్‌గా ఉందో అర్థం కాలేదు నాకు. ఏంటి కదలట్లేదు పాము అంటుంటే ఒకసారి కదిపి చూపించండి మా ఆవిడకని చెప్పాడనమాట. ఆయన వెంటనే కదిపాడు. బుస కొడుతుంది అదైతే పామయితే. నాకు తెలిసి వాటికి కొరలుండవనుకుంటా. ఉంటే గనక మనకే రిస్క్ కదా! మనకే రిస్కీ. ఆ పాము పక్కన కూర్చుంటే ఆ ముసలాయనకి కూడా రిస్కే కదా! తీసేస్తారనుకుంటా. తీసి అలా బుట్టలో ఏస్తారేమో నాకు తెలిసి. మా ఆయన్ని అడిగాను ఉండవేమో కదా! అంటే ఉండదని చెప్పాడనమాట. ఇంకా నేను కూడా అదనుకుంటున్నాను. ఉండదనుకుంటున్నాను. ఇంకా గుడి లోపలైతే ఇలా ఉందనమాట. ఫోన్‌లయితే మనకు తీసుకెళ్ళనివ్వరు. అందుకని చెప్పేసి ఫోన్‌లయితే అందరూ ఫోన్‌లు పెట్టేసిన తర్వాత ఇంకా గుడి లోపలికైతే వెళ్లి దర్శనం చేసుకునేసి వచ్చేసాం మేము. ఇంకా లోపలైతే మాకు పొంగలిచ్చారనమాట ప్రసాదం కింద. పొంగల్ తీసుకున్న తర్వాత పొంగలైతే లోపలే తినేసాం మేము. తినేసిన తర్వాత ఇంక బయటకైతే వచ్చాము. ఇంకా లంచ్ టైమ్ అయిపోతుంది అప్పటికే మాకు అని చెప్పేసి, ఇంకక్కడ భోజనాలు పెడతారుగా అని చెప్పేసి, అన్నదానం చేస్తారుగా అని చెప్పేసి, ఇంక భోజనంకైతే వెళ్ళిపోతున్నాం ఫ్యామిలీ అందరూ కలిసి. మేము వెళ్ళే టైంకి మొత్తం హాల్ అంతా ఫుల్ అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి కొంతమంది బయటే ఉంచేసారనమాట. మేము కొంతసేపు ఒక 10-5 మినిట్స్ బయట కూర్చున్నాము.
దాని తర్వాత అయితే ఓపెన్ చేస్తారనమాట. అంటే డోర్లు తీస్తారు కదా మనకి, డోర్లయితే తీస్తారనమాట. ఇంక తర్వాతెళ్ళి మేము కూర్చున్నాము. నేను ఎక్కువ సేపు పడతదేమో అనుకున్నాననమాట. ఎందుకంటే అప్పుడే జనాలెళ్లారు కదా! క్లోజ్ చేస్తారు కదా! ఇంక ఎక్కువ టైం పడితే వాళ్ళు తినడానికి టైం పడతదేమో అనుకున్నాను నేను. కాకపోతే అలా ఏమి అవ్వలేదనమాట. జస్ట్ ఒక 10 మినిట్స్‌కి మొత్తం అంతా తినేసారు వాళ్ళు. ఇంక డోర్ అయితే ఓపెన్ చేస్తారు కదా! మేము కూడా భోంచేయడానికి అని చెప్పేసి ఎళ్లి కూర్చోపోయాము. ఇక్కడ ఏం ఫుడ్ పెట్టారని చూపిస్తాను చూడండి మీరు కూడా. ఇక్కడ ఏమైందంటే మేము భోజనం కూర్చున్నాం కదా! ఇస్తరాకులు వేయడానికొచ్చారనమాట. ఏం చేశారంటే ఒక సైడ్ ఇస్తరాకులన్నీ యేసుకొని ఎళ్ళిపోయారు. ఇంకో సైడ్ ఖాళీగా ఉంచేసారనమాట. నార్మల్‌గా మనకేంటంటే 2 సైడ్‌లు ఇస్తరాకులు వేస్తారు కదా! అలా వేయలేదనమాట. ఒక సైడ్ ఇస్తరాకులు యేసుకుంటా వెళ్ళిపోయారు వాళ్ళు. పాపం అన్నం పెట్టడానికొచ్చిన వాళ్ళు ఏమైపోయిందంటే అలా అక్కడ నుంచోపోయారనమాట. అంటే 2 సైడ్‌లేస్తే 2 సైడ్‌లు వాళ్ళు కూడా ఫుడ్ పెట్టుకొని ఎళ్ళిపోతారు కదా! అలా కాదు కదా! వీళ్ళు వన్ సైడ్ యేసారు కదా మొత్తం ఇస్తరాకులన్నీ. అందుకని చెప్పి వాళ్ళు కూడా ఒక 5 మినిట్స్ వెయిట్ చేశారనమాట. తర్వాత అరిటాకులు తీసుకొద్దామని ఎళ్తే మాత్రం అరిటాకులు అయిపోయినట్టున్నాయి అక్కడ. అందుకని చెప్పి మాకు ఇస్తరాకులు ఇచ్చారనమాట. అసలు ఈ ఇస్తరాకులో ఫుడ్ తిని కూడా చాలా అంటే చాలా డేస్ అయిపోయిందనమాట. అసలు లాస్ట్ టైమ్ ఎప్పుడు తిన్నానో కూడా గుర్తులేదు నాకు. అన్ని డేస్ అయిపోయిందనమాట ఇస్తరాకులో భోంచేసి. ముందు ఇక్కడైతే మాకు ప్రసాదం పెట్టారనమాట. దాని తర్వాత పచ్చడి పెట్టారు. దాని తర్వాత రైస్ ఏసారనమాట. ఇంకా దాని తర్వాత కర్రీ చేశారు. అది దోసకాయ కర్రీయో, ఆనపకాయ కర్రీయో నాకు కూడా గుర్తులేదు. ఆనపకాయ అయితే కాదులెండి. దోసకాయ అనుకుంటా. దోసకాయ, గుమ్మడికాయ ఏదో కర్రీ చేశారు. దోసకాయ టేస్ట్ అయితే లేదు దానికి. గుమ్మడికాయ అనుకుంటా తెలిసి. ఆ కర్రీ అయితే వేశారనమాట. ఇంకా అలా సాంబార్ వేశారు. రసం వేశారు. రసం టేస్ట్ చాలా బావుంది. కాకపోతే ఆ టైంలో అన్నం ఎక్కువ తినలేను నేను. జస్వి ఇప్పుడు అన్నం సరింగా తినట్లేదనమాట. అందుకని చెప్పేసి తనకు పెట్టాలని సరిపోయిన టైం అంతా నేను సరింగా అన్నం తినలేదనమాట. ఈలోపు అన్నం 2 సార్లు వచ్చింది. మూడోసారి రాదు కదా మనకి భోజనము. అందుకని చెప్పేసి ఆ 2 సార్లు ఫస్ట్ కొంచెం వేసుకున్నాను. చాలలేదు నాకు. రెండోసారి వేసుకున్న అన్నం అయితే మా జస్వికి పెట్టేసారనమాట. ఇంక సరిపోలేదు. రసమే టేస్ట్ చాలా బావుంది. సాంబార్ కూడా బావుందనమాట. ఇంక భోజనం అంతా బావుంది. దానికన్నా ఎక్కువ రసం, సాంబార్ ఎక్కువ బాగా నచ్చినాయనమాట నాకైతే. భోజనం చేసి బయటకి అందరూ వస్తాము. అదే టైంలో మాకు కిళ్ళి కనిపించిందనమాట. కిళ్ళి అయితే జస్ట్ రూ. 10 అనమాట. కానీ టేస్ట్ చాలా బావుంది. ఇప్పుడు కిళ్ళి అయితే బయట కనీసం 30-40 రూపీస్ ఉంటుంది కదా! ఇక్కడ జస్ట్ రూ. 10 అనమాట. టేస్ట్ కూడా చాలా బావుంది కిళ్ళి అయితే. అక్కడ ఏమైందంటే కిళ్ళీలు అమ్ముతుంది కదా ఆవిడైతే ఒక కిళ్ళికి అగరబత్తి గుచ్చుంచిందనమాట. నాకు అర్థం కాలేదు. ఒకవేళ పూజ చేసిందేమో అందుకే దాన్ని గుచ్చుంచిందేమో అనుకున్నాను నేను. మా ఆయన్ని అడిగితే మా ఆయన అదే అన్నాడనమాట. పూజ చేసింది ఆవిడ గుచ్చుంచిందని అన్నాడనమాట. కానీ తర్వాత ఆవిడ చెప్పిందనమాట దానికోసం కాదని చెప్పేసి. ఎందుకంటే ఈగలు వస్తుంటాయి కదా! ఈగలు వస్తాయి కదా! ఈగలు దాని మీద వాలుతాయి కదా! అందుకని చెప్పి గుచ్చి అగరబత్తి పెట్టిందనమాట. ఒకవేళ అగరబత్తి పెట్టకపోతే గనక ఈగలు వాలితే ఇప్పుడు మనం కొనం కదా! అదే చెప్తుందావిడ. ఒకవేళ అగరబత్తి పెట్టకపోతే అమ్మ ఇలా స్వీట్ కదమ్మా! ఇది తొందరగా ఈగలొస్తాయి అన్నీ వస్తాయి. ఇంకా నాకు ఈ చిన్న వ్యాపారానికి ఇంకా మీరు కొనేవాళ్ళు కూడా కొనరు ఆ ఈగలు వాలడం చూసి. అందుకని చెప్పి అగరబత్తి ఎలిగించని చెప్పిందనమాట. ఇంకా భోజనం అంతా అయిపోయింది కదా! మళ్ళీ ఇంక మేమైతే వేరే ఊరెళ్తున్నాము. ఇంకా ఇక్కడైతే ఒక దగ్గర బండైతే ఆపాము. ఎందుకంటే టీ తాగేవాళ్ళు టీ తాగుతారు. ఈవినింగ్ స్నాక్స్ తినేవాళ్ళు స్నాక్స్ తింటారు కదని చెప్పి ఇక్కడ ఆపాము మేము. మా జస్విని ఏం కావాలి జస్వి అంటే ఐస్ క్రీమ్ కావాలని చెప్పిందనమాట. మా జస్వి బయటొస్తే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా సంబరంగా ఫీల్ అయిపోతుంది. ఎందుకంటే ఇంట్లో ఉంటే నేను గాని, మా ఆయన గాని ఏం కొనిపించమనమాట. బయటకొస్తేనే తన ఆటని సాగేది. దీనికంటే ముందు మా ఆయన ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నారనమాట. ఆయన ఐస్ క్రీమ్ కొట్టేసాను నేను. నేను తినేసాను. ఈలోపు మా జస్వి మేడం పడుకొని లేచింది కదా! తనకి ఏం కావాలంటే ఐస్ క్రీమ్ కావాలని చెప్పిందనమాట. ఐస్ క్రీమ్ ఇచ్చాను. తన ఐస్ క్రీమ్ కూడా నేనే సగం తినేసాను. ఎందుకంటే తను స్లోగా తింటుందనమాట. మొత్తం ఐస్ క్రీమ్ అంతా కారిపోతుంది. అందుకని చెప్పి నేను కూడా సగం తినేసాననమాట ఐస్ క్రీమ్ తీసుకొని. సారీ నన్ను క్షమించండి నిజంగా. ఎందుకంటే మేము ముందెళ్ళిన టెంపుల్ కాణిపాకం అని చెప్పా కదా! సో, అది కాణిపాకం కాదనమాట. నేను కన్‌ఫ్యూజ్ అయిపోయాను. ఎందుకంటే అక్కడ ఇలాగుంది కదా! కోనేరు ఉంది కదా! సో, ఇక్కడే కోనేరు ఉంది కదా! నేను అదే కాణిపాకం అనుకున్నాను. మర్చిపోయాననమాట. ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు గుర్తొచ్చింది నాకు. ఇది కాణిపాకం అనమాట. ఈ కాణిపాకం లోపల గుడికెళ్ళే ముందు కోనేరుకొచ్చి శుభ్రం కాళ్ళు చేతులు కడిగేసుకున్న తర్వాత గుడి లోపలికైతే వెళ్ళిపోయాము. గుడి లోపలికైతే ఫోన్‌లయితే తీసుకెళ్ళనివ్వట్లేదనమాట. ఇంకా వెళ్తున్నప్పుడైతే ఫోన్‌లయితే బయట పెట్టేసి గుడికైతే వెళ్ళిపోయాం అందరం మేము. ఇక్కడ ఈ గుడిలో కూడా చాలా రష్ అంటే చాలా రష్‌గా లేదు గానీ, కొంచెం పర్లేదనమాట. జనాలు కొంచెం గట్టిగా బానే ఉన్నారు. మరీ అంత ఎక్కువ లేరులెండి. ఒక మాదిరిగా పర్లేదు బానే ఉన్నారనమాట జనాలైతే. ఇంకా దర్శనం అంతా అయ్యే టైంకైతే మాకు గంట పడినట్టుందనమాట. ఇంకా ఇక్కడైతే మేము తమిళనాడు వెళ్ళామనమాట. అస్సలు తమిళనాడులో ఫుడ్ ఎలా ఉంటుందనుకున్నాను గానీ, ఇలా ఉంటుందనుకోలేదు నేను. ఎందుకంటే స్టార్టింగ్ తమిళనాడు మేము దాటిన వెంటనే ఒకటి హోటల్ లాంటిది కనిపించిందనమాట. అప్పటికి నాకు ఆకలి అంతగా వేయట్లేదు. మా ఆయనతో వద్దని చెప్పాను. కాకపోతే బలవంతంగా అయినా బావుంటది తీసుకొస్తా తినని చెప్పి తీసుకొచ్చారనమాట. ఇంకిక్కడైతే నేను వ్యాన్ ఎక్కకుండానే కూర్చొని వ్యాన్‌లోనే ఫుడ్ తింటున్నాను. ఎందుకంటే జస్ట్ డీప్ స్లీప్ అయిపోయిందనమాట తను. అసలు లేపినా లెగట్లేదనమాట.
చిన్నోడైతే మా ఆయన దగ్గర ఉన్నాడు. మా ఆయన ఏమన్నాడంటే, "నువ్వు కూడా కిందకొచ్చి తినేదేవి జస్విన్ కూడా లేపు" అన్నాడనమాట. కానీ తను లెగిసింది గానీ అసలు ఏం వద్దు అమ్మ అంటుందనమాట. ఇంక మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి వ్యాన్‌లో పడుకోబెట్టేసాను. ఇంక మా ఆయన అయితే ఇలా కాదని చెప్పేసి ఆ రైస్ బాలేదని చెప్పాననమాట నేను మా ఆయనతోని. అందుకని నచ్చలేదు అని చెప్పాననమాట. ఇంక ఇలా కాదు ఇక్కడ పరోటా బాగుంటది రాదేవి నువ్వు దిగుదేవి అని చెప్పాడనమాట. ఇంక వ్యాన్‌లో అయితే జస్ట్‌ని పడుకోబెట్టాము. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మాకన్నా ముందు అందరూ భోంచేస్తారనమాట. సో వాళ్ళందరూ వ్యాన్‌లో కూర్చున్నారు మా అత్తయ్యలందరూ. ఇంకా వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్పేసి అయితే నేను కూడా కింద దిగాను. దిగి పరోటా కోసం అయితే వెళ్ళాననమాట. అప్పటికే మా ఆయన చెప్పాను నేను పరోటా వద్దు అని చెప్పి. కానీ బాగుంది తీసుకున్నాడనమాట. మా ఆయన ముందు దోశ తిన్నారనమాట. అక్కడ ఏంటంటే దోశ, పరోటా ఇవన్నమాట. దోశ, పరోటా, నూడిల్స్ కానీ, వెజ్ ఫ్రైడ్ రైస్ కానీ ఉందనమాట. సో మేమైతే రైస్ చెప్పుకున్నాం కదా అందుకే బాలేదు. పరోటా కూడా అంతగా నచ్చలేదండి నాకు. కాకపోతే మా ఆయనది చాలా బాగుంది చెప్తున్నారు. నాకైతే అసలు నచ్చలేదనమాట. ఇంతకీ తమిళనాడులో మేము ఏ టెంపుల్‌కి వెళ్తామో చెప్పలే కదా మీకు. అరుణాచలం టెంపుల్ అనమాట. తమిళనాడు చేరుకున్నాం మేము. టెంపుల్ దగ్గర రూమ్ తీసుకుందని చెప్పేసి వెళ్తున్నప్పుడు మమ్మల్ని ఒకళ్ళు ఆపారనమాట. ఆపి రూమ్ ఇక్కడ చూపిస్తాను రండి, దగ్గరే ఉంటుంది, టెంపుల్ దగ్గర ఉంటుంది, రూమ్ కూడా బాగుంటుంది, పెద్ద రూమ్ అని చెప్పారనమాట. ఇంక రూమ్కి అయితే వస్తాము. ఈ రూమ్ కాస్ట్ అయితే 1700 అనమాట. పర్లేదు, రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. మనకు కిచెన్ కూడా ఇచ్చారనమాట. వాటర్ కూడా హాట్ వాటర్ వస్తుంది, కోల్డ్ వాటర్ వస్తుంది, అంతా బాగానే ఉందన్నమాట. రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. మేము ఏం చేస్తామంటే లగేజ్ మొత్తం కిచెన్లో పెట్టాం అనమాట. పడుకోవడానికి అయితే ఇంకా బెడ్ పైన అయితే నేను, పిల్లలు, మా అత్తయ్య పడుకున్నారనమాట. ఇంకా కింద అయితే మా ఆయన పడుకున్నాడు. పాపం మా ఆయనకి సరిగ్గా నిద్ర లేదనమాట. ఎందుకంటే ఆయన మార్నింగ్ 4కి పడుకున్నారంట. నాకు ఆ విషయం తెలియదు. ఎందుకంటే పొద్దున్నే గుళ్ళు తిరుగుతున్నాను కదా, నాకు చాలా నీరసంగా పడుకోపోయాను నేను. పిల్లలందరం అందరూ పడుకోపోయి మళ్ళీ పొద్దున్న 6:30కి లేచాము. మా ఆయన అప్పుడు లేతుంది, పాపం మా ఆయన అప్పుడు లెగట్లేదనమాట. అప్పుడు చాలా నీరసంగా ఉంది దేవి, నేను పొద్దున్న 4కే పడుకున్నాను చెప్తున్నాడు అనమాట మా ఆయన మాతోని. ఇంకా ఈ రోజు వ్లాగ్ అయితే ఇంతే అనమాట. కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వెళ్ళిపోండి. ఇంకా రేపైతే అరుణాచలం వ్లాగ్ వస్తుంది. ఇంకా వెళ్ళాం మరి.